ఏ కూర్చో, 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 కూర్చో. వెరికే. అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని సభలో యువకుడు నిరసన వ్యక్తం చేశాడు. ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. ఏయ్ కూర్చో, నువ్వు చెప్తే ప్రకటించరయ్యా అంటూ చంద్రబాబు ఆ యువకుడిపై జులుం ప్రదర్శించారు. విద్యాలయాన్ని కోరినందుకు ముఖ్యమంత్రి ఆ యువకుడికి పోకిరివాడనే బిరుదు ఇచ్చాడు. పైగా ఆ కుర్రవాడికి భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలంటూ వేదికపై విచిత్ర వాదన చేశారు. బెదిరించే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకి మద్యం తక్కువ ధరకు ఇప్పించడంలో ఉన్న శ్రద్ధ విద్యారంగం అభివృద్ధికి లేకపోవడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అంటున్నారు యువత. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేస్తున్నారు, చాలా వాళ్ళు చూస్తే గర్వపడుతున్నా నేను. వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే కూర్చో, 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 వెరికే. నువ్వు చెప్తే ప్రకటించారా? కూర్చో. ఇదే పని వీళ్లకు, మనం ఏం చేయలేము. వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ పని చేస్తారు. వాళ్ళు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఒక విధానం ఉండదు, మనం ఏం చేయలేం. వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు వదిలిపెట్టేయడం మంచిది. ఇప్పుడు మీరు చూసిన మంచి ఏదైనా ఉంటే ఆ కుర్రాడు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలి. పోకి రోడ్డు వారికి తిరిగితే లాభం ఏంటి, ఏమొస్తుంది అతనికి? వీళ్ళు ఇంటికాడ కూర్చొని ఒక 20,000 50,000 ఇంటిని సంపాదిస్తారు, తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మీరు కూడా ఆ పని చేస్తే సంతోషపడేవాడిని.